అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మన ఆంధ్రప్రభ స్టూడియోలో శేఖర్ బాషా గారు ఉన్నారు. నమస్తే సార్. ఆల్రెడీ జానీ మాస్టర్కి పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. సో ఈవెంట్ని ఎలా మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు? ఆయన ముస్లిం కదా, హీ కెన్ ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. సో ఆ ప్రకారమే మ్యారేజ్ చేసుకోవాలని రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ ప్రకారం చేసుకోవాలని ఆయన అనుకున్నాడో లేదో తెలియదు, కానీ ఈవిడ మాత్రం ఆ ప్రకారం వెళ్దాం అనుకుంది. ఓకే, బీయింగ్ ఏ ముస్లిం హీ కెన్, ఆయనకి ఆ ఐడియా ఉండొచ్చు. కానీ ఈవిడ హిందువే కదా, మరి ఈవిడికి ఆ ఐడియా ఎలా వచ్చిందో తెలియదు. వీళ్ళ అమ్మతో పురమాయించింది. వీళ్ళ అమ్మ వెళ్ళి డిస్కషన్ పెట్టింది. మౌలానా సాబ్ ఏంటి, ఆయన 2వ పెళ్లి చేయొచ్చు కదా, ఏంటి మా అమ్మాయి తట్టుకోలేకపోతుంది. 2వ పెళ్లి చేయడం కూడా అసలు ఓకే, చాలామంది చేసుకుంటున్నా ఉన్నాడు. బేసికల్ పేరుకి హిందువులు అని చెప్పుకున్నా బోల్డ్ అంతమందికి మనం చెప్తుంటారు చూడండి. 2 టౌన్ ఎస్ఐ గారి 2వ భార్య 1వ భార్య రెగ్యులరే కదా మనం చూస్తున్నది. ఇవన్నీ సమాజంలో ఉన్నవే. ఏంటంటే వాళ్ళకి అఫిషియల్, మనకి అన్అఫిషియల్ అంతే. చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. తప్ప రైటా అనేది ఎవరి విచక్షణ వాళ్ళది. పెళ్ళం ఒప్పుకుంటే ఏదైనా రైటే, పెళ్ళం ఒప్పుకోకపోతే ఏదైనా రాంగే. సో అలా ఈవిడికైతే ఉండాలి కదా. ఒక అమ్మాయి ఎందుకు తనకన్నా ఏజ్లో అంత పెద్దవాడిని చేసుకోవాలనుకుంటుంది? ఏదో ఉంటే ఒక 2-3 ఏళ్ళు పెద్దవాడిని చేసుకుందాం అనుకుంటుంది. చిలక గోరింకల్లాగా సంసారం చేసుకుందాం అనుకుంటుంది. ఏ ఆడపిల్లైనా అలాగే అనుకుంటుంది కదా. బట్ ఆ వయసులోనే నా కెరీర్ బాగుండాలంటే ఈయన చేసుకుంటే సెట్ అయిపోతాను అంతే కదా. ఇంకా వేరే నాకు తెలీదమ్మా. అంటే ఆయన లవ్ చేయడానికి మేబీ అలా ఉన్న ఆలోచనలో నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి నానా రకాలుగా ఆయనతో రొమాన్స్ చేసినప్పుడు మగాళ్ళు కొన్నిసార్లు ఈ ఇంగితం కోల్పోతారేమో. నా ఏజ్ ఏంటి, ఈవిడ ఏజ్ ఏంటి, ఈవిడ ఎందుకు నన్ను ఇంత ఇష్టపడుతుంది అని ఒకసారి ఆయన ఆలోచించాలి కదా మగాడు అనేవాడు. ఆలోచించినప్పుడు ఏ ఆడపిల్ల అయినా సరే 4-5 ఏళ్ళు, మహా అయితే ఒక 10 ఏళ్ళు పెద్దవాడిని, 10 ఏళ్ళు కూడా చేసుకుంటారు, పర్లేదు 10 ఏళ్ళు 11 ఏళ్ళు వాళ్ళని కూడా చేసుకుంటారు. సరే ఎక్కడో కరీనా కపూర్, ఒక సైఫ్ అలీ ఖాన్ కనబడతారులేండి. 20 ఏళ్ళు 22 ఏళ్ళు. ఈయన ఫస్ట్ పెళ్ళికి ఈవిడ వచ్చిందంటే కేక్ కూడా తిన్నదంటే అదే తర్వాత సరే దానికి కూడా నేను తప్పు పట్టను. సరే ఆవిడికి ప్రేమ పుట్టిందే అనుకుందాం, అంత పెద్ద ఆయన మీద కూడా ఈవిడికన్నా. కానీ జనరల్గా ఏమనిపిస్తుంది, ఇప్పుడు వచ్చి ఈ మాటలు చెప్తే అప్పుడు ఏమనిపిస్తుంది, ఈ అమ్మాయికి కెరీర్ కోసం ఆయన పటాయించింది అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్ కట్ రికార్డ్స్ ఉన్నాయి. ఆయన నాకు గుర్తొస్తారు, బర్త్డేకి గుర్తొస్తారు, జనవరి 1st గుర్తొస్తారు, వ్యాలంటైన్స్ డే గుర్తొస్తారు, ఆయనకి నేను ఆ గిఫ్ట్లు ఇచ్చాను. ఇవన్నీ టార్చర్ అమ్మా, ఇవన్నీ హెరాస్మెంటా? ఇన్ని చెప్తుంది ఆ అమ్మాయి. ఇవన్నీ మళ్ళీ పెట్టి వీడియోలు పెడుతుంది, పెట్టి ఇదిగోండి అని చెప్పి ఆయనకి గుర్తొచ్చేట్టు. వద్దు అనుకుని విడిపోయిన మేబీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ విడిపోయిన తర్వాత కూడా ఆయన్ని రెచ్చగొట్టే రకంగా మీకు కొంచెం చూపిస్తాను. చూడండి, చూడొచ్చు. అక్కడ మీకు ఏం కనబడుతుంది? లాకెట్, దాని మీద జే జానీ మాస్టర్ అది పెట్టి ఆవిడ కింద అక్కడ లొకేషన్ కనబడుతుంది. మన ఏంటది సస్పెన్షన్ బ్రిడ్జ్, అదేంటంటే లండన్. ఆవిడ ఇక్కడ లేదు, జానీ మాస్టర్ ఇక్కడ ఉన్నారు. ఆవిడ లండన్లో ఏదో షూటింగ్కి పోయిందో దేనికి పోయినప్పుడు అక్కడ పెట్టిన పోస్ట్, అక్కడ కూడా జానీ మాస్టర్ని తలుచుకుంటూ పెట్టిన పోస్ట్ అనమాట. సో అది హెరాస్మెంటా అంటే, ఇలా పెట్టండి, ఈ ఫోటో పెట్టమని చెప్పి జానీ మాస్టర్ హెరాస్ చేశారు ఏవండి. ఇంకా చాలానే ఉన్నాయి ఇట్లాంటివి. ఇష్టంతోనే పెట్టినట్టు. ఇష్టమే. ఇప్పుడు వచ్చి ఈ డ్రామా అంతా ఎందుకు అంటే, నువ్వు నన్ను కష్టపెట్టావు కాబట్టి కథ అంతా మార్చేస్తాం. ఓకే, కష్టం ఏమిటి? కష్టం పెళ్లి చేసుకున్న తర్వాత ఇవేం చేయొద్దు, పాయింటే కదా. ఆయనకి ఇష్టం లేదు, ఆయన భార్య లాంటివి చేయడం ఇష్టం లేదు అనుకుందాం, ఫైన్. ఇష్టం ఉంటే ఉండాలి, లేకపోతే మానేయాలి. నేను చేస్తాను ఇంకొకలా పడి ఉండాలంటే కుదరదు అది. సో కాకపోతే చట్టాలు ఉన్నాయి కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి మేము రకరకాలుగా పెట్టుకోగలం. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి.